పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో జనసేన మెడికవర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు 49వ డివిజన్ రావి చెట్టు సెంటర్లో ఉచితంగా మెడికల్ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు. ఈసీజీ బ్లడ్ టెస్ట్ చేసి మందులు ఇచ్చారు. దాదాపు 300 మంది పేదలు అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిటీ పర్యవేక్షకులు కిషోర్ గునుగుల, జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, కార్పొరేషన్ ఇన్ఛార్జ్ సుజయ్ బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్రామరెడ్డి, కార్యాలయం ఇన్ఛార్జ్ జమీర్, జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, కృష్ణా, పెన్నా జిల్లాల వీర మహిళలు, కోఆర్డినేటర్లు కోలా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అది చాలా శుభపరిణామం. పెద్దలు వైద్యం నారాయణ హరి అన్నారు. ఈరోజు మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరినీ ఉద్దేశించి ప్రసంగించడం అనేక సార్లు చూసాం. జీవితాన్ని ఆస్వాదించాలంటే ముందు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యానికి దూరం అయ్యి నాణ్యమైన వైద్యాన్ని అందుకోలేక కొన్ని ప్రాంత వాసులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. నెల్లూరు నగరంలో నేను పుట్టి పెరిగిన ఏరియా సంతపేట, ఈ మెట్ల రేవు దగ్గర ఈ స్థానికులంతా కూడా చిన్న చిన్న వ్యాధులు వచ్చినప్పుడు బయటికి పోకుండా దీర్ఘకాలికంగా వ్యాధులుగా మిగిలిపోతున్నాయి. వీటికి నాణ్యమైన సేవలు అందించాలి అని చెప్పి మెడికవర్ హాస్పిటల్ని నేను సంప్రదించినప్పుడు ఈసీజీ, యాంజియోగ్రామ్, బ్లడ్ టెస్ట్తో పాటు అన్ని రకాల సౌకర్యాలతో మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని ఈరోజు వారు ముందుకు రావడం, జనసేన పార్టీ తరఫున ఇక్కడ దాన్ని కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు జీవన ప్రమాణాల్లో బాగా వయసున్న వారికే కాకుండా బీపీ, షుగర్ లాంటివి చిన్న చిన్న వయసులు కూడా వచ్చేస్తున్నాయి. అది తినే ఆహారము మరియు వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం అనేక కారణాల వల్ల ఈరోజు అనారోగ్యాల బారవుతున్నారు. ప్రజలందరూ కూడా జనసేన క్యాంపెయిన్ని వినియోగించుకోండి. పేదలకు ఉచితంగా మందులు పంపిణీ కాకుండా యాంజియోగ్రామ్, బ్లడ్ టెస్ట్ ఇటువంటి అన్నీ కూడా నగరంలోని అన్ని డివిజన్లో కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా వేములపాటి అజయ్ గారు జిల్లా పర్యవేక్షకులుగా ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి కూడా ప్రజలు ఉపయోగించుకోవాలి. నిన్నటి రోజున వైసీపీ ప్రభుత్వం రోడ్లో చూసిన నాటకాలు చూస్తుంటే చాలా అపహాస్యంగా ఉండింది. ఒక కక్ష సాధింపు చర్యతో పాత కరెంట్ ఏదైతే కొనుగోలు చేశారో వాటిలన్నింటినీ నిర్వీర్యం రద్దు చేసి విద్యుత్ కొనుగోలు విషయంలో అవకతవకలు వహించి ట్రూ అప్ ఛార్జీల పేరిట విచ్చలవిడిగా బాధేసి ఏ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువ శాతం పెంచారా అంటే వైసీపీ ప్రభుత్వం అనే విధంగా దాదాపు 9 సార్లు పెంచి జెన్కో కరెంటు ఉత్పత్తి కేంద్రాలకి నాణ్యమైన బొగ్గు ఇవ్వక వాటి ఉత్పత్తిని తగ్గించి అనేక విధాలుగా కరెంటు ఛార్జీలు పెంచుకు కారణమైన వైసీపీ నాయకులు నిన్న వీధికెక్కితే నిజంగా నాటకమే అనిపించింది. ప్రజలందరూ కూడా నాటకాలు మాని ప్రజలకు సేవ ఏదైనా ఉంటే చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున నేను పుట్టి పెరిగిన ఏరియాలో సంతపేటలో ఈ విధంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారని చెప్పినప్పుడు ముందుకు వచ్చిన మెడికల్ హాస్పిటల్కి మన కార్పొరేషన్ ఇన్ఛార్జి దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారికి, జిల్లా నాయకులు నూనె మల్లికార్జునానికి, రాష్ట్ర నాయకుడు సుందర్రామరెడ్డికి, అధికార ప్రతినిధి కృష్ణారెడ్డికి, ఇట్లా పేరున అందరికి కూడా ఈరోజు వీర మహిళలు ఆలియా గారు, మా మిసెస్ అమ్మాయి పేరుందమ్మా శాంభవి, వీళ్ళందరూ కూడా ఈ మెడికల్ క్యాంపులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేము క్రిత ప్రభుత్వంలో డోర్ టు డోర్ చేసేటప్పుడు ఈ ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు ఈ ప్రాంత వాసులు పడుతున్న బాధలు, వైద్యానికి అదేవిధంగా వారు మాత్రలకి సైతం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఇక్కడ చూసి వాటిని చెల్లించిపోయి ఈరోజు గునుకుల కిషోర్ గారు ఇక్కడ ఈ ఏరియాలో స్థానికంగా ఆయన మొదటి నుంచే ఇక్కడ వ్యక్తి అవ్వడం, ఇక్కడ వీరి బాధలన్నీ తెలుసుకొని ఇక్కడి నుంచే మెడికల్ క్యాంప్ నెల్లూరు నగరంలో ఇక్కడ స్టార్ట్ చేయడం నిజంగా వారిని ఎంతో అభినందనీయం. అదేవిధంగా రానున్న రోజుల్లో నెల్లూరు నగరంలో కానీ మరియు రూరల్లో కానీ ఇటువంటి మెడికల్ క్యాంప్స్ కానీ అదేవిధంగా ప్రజలకి ఇబ్బంది పడుతున్న ఎటువంటి విషయంలో అయినా నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ అండగా ఉంటామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. దుర్వినియోగం చేసి ప్రజలకు అందించకుండా చేశారు.
కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో వైద్య సేవలు అందించేదానికి అందరికీ కూడా వైద్యం అందాలన్నదే నినాదంతో ముందుకు తీసుకెళ్తారు. ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అనేది అవసరము. గత పాలకులైతే వ్యవస్థని సర్వనాశనం చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుండి వైద్య విధానాన్ని పాటిస్తుంది. ప్రజల్లో కూడా కూటమి ప్రభుత్వంలో ప్రజలకు వచ్చే పథకాలన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు జన సైనికులు ఎక్కడున్నా పనిచేస్తారు. వాళ్ళ సమస్యలను మా దృష్టికి తీసుకొస్తే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని పిలిపి పనిచేసే బాధ్యత జన సైనికులకు ఉంది. అందువల్లే ప్రతి జిల్లాలో జనసేన పార్టీ ఆఫీసులో ప్రతి బుధవారము జనవాణి కార్యక్రమం, అదేవిధంగా శనివారం కూడా చేస్తున్నాము. మెడికల్ క్యాంప్ని పేద ప్రజల కోసం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి పల్లెలో మన యొక్క జనసేన పార్టీ యొక్క సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవాలనే ఒక నినాదంతో మన డిప్యూటీ సీఎం గారు వారి యొక్క ఇన్స్టిట్యూషన్ని ముందుకు తీసుకుపోయి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఇట్లాంటి సేవా కార్యక్రమాలని ఎంతోమంది పేద ప్రజల కోసం చేస్తూ జనసేన పార్టీని ముందుకు తీసుకుపోతామని తెలియజేసుకుంటూ ఇక్కడ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.